ప్రజలైతే మన మాగంటి సునీత గారికి సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్రచారం చేసినప్పుడు ప్రతి ఇంటిని మేము టచ్ చేసినప్పుడు అక్కడ నుంచి వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. నెగిటివ్‌గా అయితే మాకెక్కడ వినిపించలేదు. సో, ఇంకా తను ఏడవడం గురించి అయితే చాలా కమెంట్స్ చేశారు. తప్పండి అది చాలా. ఒక ఆడపడుచు గురించి అట్లా మాట్లాడడం తప్పు. ఎందుకంటే తన ఎమోషన్స్ తను కంట్రోల్ చేసుకొని తను ముందుకొచ్చింది. ఒక ఎమ్మెల్యేగా తను క్యాండిడేట్‌గా రావడం అనేది ఈ సిట్యుయేషన్‌లో అలాంటి వారికి మేము సపోర్ట్ చేయాల్సింది పోయి తన మీద నెగిటివ్ కామెంట్స్ తీసుకొస్తున్నారు. కానీ ఎన్ని జరిగినా ఇక్కడ లోకల్ పబ్లిక్కి ఎవరు ఏంటి అనేది తెలుసు. మేము ఇప్పుడు ప్రచారానికి వచ్చాం కాబట్టి మేము ప్రతి ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేదాని గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి మేము వింటున్నాం. సో ఈ డివిజన్లో మేము పనిచేస్తున్నప్పుడు మేము విన్న ప్రతిదీ మాకు పాజిటివ్గానే వచ్చింది. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఆమెకి సపోర్ట్ చేస్తున్నారండి. మాగంటి సునీతకు పాలనపరమైనటువంటి అనుభవం లేదు, ఆమె గెలిస్తే ఏం చేయలేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా ప్రజలకు చెప్తా ఉన్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? అన్న ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆడపడుచులందరికీ అందరి గురించి చెప్తున్నాను. మాకు ఒక పని చెప్తే ఆ పనిని మేము ఎలా చేయాలో మేము చేసుకోగలుగుతాం. సో మాగంటి సునీత గారు కూడా ఒక ఆడపడుచు. తను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తను ఏ పద్ధతిలో పనులు చేయాలి అనేది తనకు ఆలోచన ఉంటుంది. సో తనకి తెలిసి చేస్తుందో అలాంటివి ఏమి ఉండవన్న. ప్రతి ఆడపడుచుకి తన సొంతంగా ఈ పని ఇస్తే తను ఎలా చేయాలి, ఇంట్లో 10 పనులు మేము హ్యాండిల్ చేయగలుగుతున్నప్పుడు ఇలాంటివి చాలా చేయగలుగుతామన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా చెప్తా ఉన్నాడు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాం, మహాలక్ష్మి పథకం కింద అనేక పథకాలు ఇస్తూ ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం, ఇట్లా అనేక పథకాలు మహిళలకు చేరవేస్తున్నాం, మహిళలంతా మా వైపే ఉన్నారు, మాకు ఖచ్చితంగా ఓటేస్తారంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగానే మహిళలంతా మరి కాంగ్రెస్ వైపు ఉన్నట్టు మీకు కనబడతా ఉందా, లేకపోతే బీఆర్ఎస్ వైపు ఉన్నారనుకోవచ్చు? అన్నా ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలలో ఏ పథకం వచ్చిందో మాకైతే తెలియదు. ఆ ఫ్రీ బస్ తప్ప. ఫ్రీ బస్ అని పెట్టి అంటే ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారు, మగవాళ్ళకి రేట్లు పెంచేశారు. అంటే అక్కడే మీకు అర్థమైపోతుంది. సో ఆయన ఇచ్చిన పథకాలు నిజంగా జరిగి ఉంటే మాట్లాడేవారేమో. ఏ పథకాలు టైంకి జరగలేదు. అంటే మన తెలంగాణ ఒక మంచి లెవెల్కి వెళ్ళింది అనుకున్న టైంలో మళ్ళీ డౌన్కి వచ్చింది. అంటే నేను చూసినంత వరకు మళ్ళీ 9 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయినాం మనం, అందులో ఏం డౌటే లేదు. కేసీఆర్ గారు ప్రతిదీ పర్టికులర్గా ఇలా జరగాలి అనే ఒక మంచి ప్లాన్గా వెళ్తే ఆ ప్లాన్స్ అంతా ఖరాబ్ అయిపోయినాయి అన్న. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇవన్నీ అన్ని పక్కకు పెట్టండి, పబ్లిక్ ముందు మనం ఆడవాళ్ళకి చేస్తే ఎలా అవుతుంది, మగవాళ్ళకి. రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తా ఉన్నాడు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలని చేస్తూ ఉన్నారు. మహిళలంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ఒకవేళ ఇక్కడ అభ్యర్థి గెలిస్తే మమ్మల్ని అందరినీ కూడా కోటీశ్వరాలు చేస్తారని వాళ్ళకు కూడా ఒక హోప్